అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అంటున్నారు. సో ఈ రేస్ లో మరి నిఖిల్ అంటారా గౌతమ్ అంటారా? ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు సింపతితోని తను పైకి వెళ్తున్నాడు. గౌతమ్ ఏంటంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నాడు, సింగిల్ గా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ అవుతున్నాడు. అదే అంటున్నాను. గౌతమ్ సింగిల్ గా ఆడుతున్నాడు అండ్ నిఖిల్, ప్రేరణ, యశ్వి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడంలో గౌతమ్కి ఒక సింపతి వచ్చి పైకెళ్ళాడు. ఇప్పుడు నిఖిల్ని అందరూ టార్గెట్ చేస్తున్నారు, సొంత వాళ్ళే చీతు అంటున్నారు, బయట ఉన్న వాళ్ళు కూడా అతని ప్రేమించిన వాళ్ళు కూడా అతని చీ అంటున్నారు అనే స్టేజ్లో ఇప్పుడు నిఖిల్కి కూడా నాకెవ్వరు లేరు, నేను ఒంటరిని అయిపోయాను. ఇప్పుడు ఇద్దరు ఒంటికేసి ఒంటికొమ్మల మధ్య పోరాటం. గౌతమ్, నిఖిల్ మధ్యలో ఒకడు ఉన్నాడు, ఇంకో మొహమాటస్తుడు, వాడే మా నబీల్. సో మన నబీల్ నిన్న మణికంఠ చెప్పినట్టు అక్కడక్కడ సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. నబీల్కి తెలుసు చాలా క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ నడిచింది అని చెప్పి. నిన్న నేను నామినేషన్స్కి వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరో చేతులు ఎత్తాను అంటే అసలు ఆ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు డైరెక్ట్గా చూసి విట్నెస్ చేసింది నేను, నబీలు, ఆదిత్య, ముగ్గురం కలిసి తిరిగి నడిచేటప్పుడు. నబీల్ అత్తలా ఎందుకు వచ్చిన గొలవ, సేఫ్గా ఉంటే పోలా. మీరు తనకి తెలుసు, మీరు చాలా క్లియర్గా తెలుసు, తెలిసినా కూడా మీ ముందు చేయడానికి కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముంది, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తారో, ఎందుకు అందరి దృష్టిలో నేను మంచివాడిగానే ఉండాలి. ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఎక్కువ నామినేషన్లోకి రారో వాళ్ళు ఏంటంటే బాగా మొహమాటస్తులు ఉంటారు. మొహమాటస్తులు ఎయిదర్ బై నేచర్ ఆర్ గేమ్లో మనం సేఫ్గా ఉండాలి, ఈ రెండు కారణాల్లో ఏదో ఒక రీజన్తో. సో గేమ్లో సేఫ్గా ఉండాలని చెప్పి మొహమాటంగా నటించే వాళ్ళు ఏమవుతారండి అంటే మాస్క్ తీసారా మాస్క్ తీసి ఆడరా అంటారు వాళ్ళని. బట్ జెన్యున్గా మొహమాటంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో నాకు తెలిసి ఇద్దరు కూడా మరి గేమ్లో సేఫ్గా ఉండడం కోసమే నిఖిల్ చాలాసార్లు కొన్ని నామినేషన్లు నిఖిల్ ఎట్లా వేసాడో నాకు గుర్తుంది. నేను అబ్జెక్ట్ చేశాను. అభయ్ నవీన్ని నిఖిల్ వేసిన నామినేషన్ ఏంటి, అభయ్ నవీన్ ఇప్పటిదాకా నామినేషన్లోకి రాలేదు, వస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేస్తున్నాను. అతను చాలా మంచి ప్లేయరు. అరే బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరికైతే ఇంట్లో ఉండడానికి అర్హత లేదనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయకుండా బాగా ఆడుతున్నాడనే ఇదేం కారణం అని చెప్పి నేను పాయింట్ రైజ్ చేశాను. సో నిఖిల్ అంత మొహమాటంగా ఉండేవాడు. ఎవరికైనా సరే నామినేషన్ చేయాలి నేను కంపల్సరీగా అనుకున్నప్పుడు ఏం చేసేవాడు, ఇలా వాళ్ళని చెడు చేయకుండా మంచి చేస్తూ నామినేట్ చేస్తే రేపు వాడికి నేను శత్రువు కాను కదా, మొహం మీద నువ్వు ఇది చేసావు అందుకని నేను వేస్తున్నానని చెప్పే ధైర్యం లేదు, మొహమాటం. అది నిఖిల్. నబీల్ కూడా అదే. మీరు గమనిస్తే చాలా తక్కువగా నామినేషన్లోకి వచ్చారు వీళ్ళు. ఎక్కువగా నామినేషన్లోకి వచ్చింది ఎవరు, పృథ్వీ అండ్ అదర్స్. వీళ్ళు డైరెక్ట్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. మంచిగా చెడా నేను మాట్లాడు. అంటే ఇప్పుడు వార్ అనేది ఇంతకుముందు నిఖిల్ వర్సెస్ నబిల్ లాగా నడిచింది కొన్ని వీక్స్ వరకు. అరే నబిలా వికిలా విన్నర్ అయ్యేది ఎవరు అన్నట్టు ఉండే. ఇప్పుడు సడన్ గా లైమ్ లైట్ లోకి గౌతమ్ వచ్చేసిండు. ఇప్పుడు మరి వార్ ఎలా ఉండబోతుంది? అంటే ఆ నబిల్ ఏమైనా పక్క ట్రాక్ లో వెళ్తున్నాడా అని ఏమైనా అనిపిస్తుందా మీకు? ప్రస్తుతానికైతే ఫాలోయింగ్ ఎట్టిగానే ఉంది. అంత పెద్ద తప్పులైతే ఏం చేయలేదు, చిన్న చిన్నవే సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు, అంతకు మించి ఇదేం లేదు. ఆ మెహబూబ్ వచ్చినప్పుడు కూడా ఈ కమ్యూనిటీ కార్డు వాడడం అనేది కొంచెం చెడ్డైంది, కానీ తిను ఇనిషియేట్ చేయలేదు. మెహబూబ్ మాట్లాడాడు, నేను అదే చెప్తున్నా, మెహబూబ్ మాట్లాడినప్పుడు బుద్ధి లేదు, తప్పు కదా ఇలాంటివన్నీ మాట్లాడడం అని. మాట్లాడే స్వభావం కాదు, మొహమాటం. మాట్లాడితే అవునన్నా చాలామంది అదే చేసేస్తారు, డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పరు, శత్రువు అవ్వాలనుకోరు ఎవరికి. ఆ కోణంలో ఇక్కడ మనోడు కూడా చెడ్డోడే. రైట్ 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 అంతే తప్ప నేను దాన్ని కూడా పెద్ద తప్పు పట్టను, మొహమాటం వల్ల వచ్చిన అది. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రేరణ మైక్రో మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ఫీల్ అయిపోతున్నారు. అండ్ అవినాష్ వచ్చేసి కొంచెం లూజ్గా చేశాడేమో అని చెప్పేసి, ఏదైతే ఇప్పుడు ఎవిక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కన్వర్జేషన్, నబిల్ అండ్ అవినాష్ కన్వర్జేషన్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ జరుగుతుంటుంటే మీకు ఏమనిపిస్తుంది, అసలు టాప్ 5లో నిలిచే వాళ్ళు ఎవరు అని అనిపిస్తుంది? నిఖిల్, నబీల్, గౌతమ్, ముగ్గురు టాప్ 3లో. ఇంకా 4th and 5th ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటారు? అవినాష్ వస్తాడేమో, ఒక చిన్న ఎక్కడో డౌట్. 5th ప్లేస్ ఎవరు లేరంటారా? టేస్టీ తేజ ఉన్నాడు, ప్రేరణ ఉన్నారు, విష్ణుప్రియ ఉన్నారు, యష్మి ఉంది. విష్ణుప్రియ వస్తుంది. అవినాష్ అయితే కొంచెం డౌట్, కానీ విష్ణుప్రియ.
వీళ్ళైతే వస్తారు. వాట్ అబౌట్ మరి అందరి గురించి అంటే చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నారంటే వీళ్ళు ఆల్మోస్ట్ విన్నింగ్ వీళ్ళ దగ్గర ఉంది ఎంతో కొంత అని. సో వీళ్ళు ఒక్కొక్కరిలో మీకు నచ్చింది ఏంటంటారు? అసలు వీళ్ళు ఆడే గేమ్ పద్ధతి ఎలా ఉందంటారు? నాకు నచ్చింది నచ్చకపోయింది కాదు, కానీ జనాలు ఏమనుకుంటారు, నువ్వు నామినేషన్స్లో నువ్వు ఎంత గట్టిగా వాదించావు, ఎంత అద్భుతమైన పాయింట్లు పెట్టావు అనేది జనరల్గా రివ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు. కానీ జనాలు నువ్వు గట్టిగా అరిచినప్పుడు అవతల వాళ్ళు గనక పాపం అయ్యో వాడి మొహం చూడు వాడిపోయింది, ఇంత దారుణంగా అడుస్తుంది, గయ్యాళ్ళు గంపలాగా అరిచేస్తుంది, అయ్యో పాపం. హరితేజ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ ఇది జరిగినప్పుడు ప్రేరణ చాలా రూడ్గా తను మాట్లాడినప్పుడు నాకు హరితేజ మీద చాలా సింపతి వచ్చింది. అరే పాప ఎందుకు ఆ అమ్మాయి మంచిగా నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంది కదా, ఈ అమ్మాయి కావాలని రెచ్చగొట్టి చాలా అని చెప్పి ఇట్లా బొమ్మని చూస్తుంది. ఇవన్నీ నాకు నచ్చల. అంత తనకన్నా కొంచెం పెద్దదే అనుకుంటాను ఏజ్లో కూడా. సో ఇదేం లేదు నాకు. అంటే బేసిక్గా ప్రేరణ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు నచ్చల. అదే నాకు నిన్న నామినేషన్స్లో కూడా చెప్పలేదు. లిటరల్లీ హరితేజన్ అలా అన్నా అస్సలు ఇట్స్ నాట్ వెంట్ వెల్ విత్ మీ ఆర్ పబ్లిక్. నాది మోస్ట్లీ పబ్లిక్ ఏమనుకుంటారు నాకు అదే ఉంటది, చూసారు కాబట్టి అంతే. మామూలుగా కూడా నా ఆలోచన మాక్సిమం సింక్ అయిపోద్ది. ఎక్కువగా మాస్ క్రౌడ్ తోటే నాది పల్స్ కలుస్తుంది అనమాట. ఈ హగ్గులు ముద్దులు ఓదార్పేతలు పెద్ద నేను ఏంట్రా ఇది అవసరమా అని చెప్పి అనిపిస్తుంది. న్యాచురల్ అనిపించదు నాకు. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దట్ కేటగిరీ. ఎందుకంటే నేను చదువుకున్నంత తెలుగు మీడియం, చిన్నప్పుడు పల్లెటూరులో తిరిగాను. సో ఎక్కువగా వాళ్ళతోనే కనెక్ట్ అవుతాను నేను. సో ఆఫ్టర్ ఇప్పుడు టేస్టీ తేజ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు పాపం శక్తికి మించి ఆడుతున్నాడు, మంచి కామెడీ పండిస్తున్నాడు. ఏడ్చాడా? పాపం ఏడ్చాడు. అంటే నేను నిజంగా చూస్తే అయ్యో ఏమైనా అయిపోతుందేమో మనిషికి అనిపించింది. ఆ బస్తా టాస్క్లో కానీ ఒక బస్తా ఇంకో బస్తాను వస్తుంది. కానీ చాలా వరకు సన్నగా అయ్యాడు వెళ్ళినప్పటికీ, ఇప్పటికీ అవుతారు చాలా సన్నగా అయిపోయారు. అండ్ ట్రీట్మెంట్ బిగ్ బాస్. వాట్ అబౌట్ రోహిణి కూడా చాలా మంచి టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. కాకపోతే రోహిణి 6 వారాల నుంచి రాలేదట నామినేషన్స్లోకి. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, ఒక్కసారి వచ్చిందంటే వెళ్ళిపోవడమే. సో అది బయట ఈ పిఆర్స్ ఈ గోళ కూడా ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ ఎవరికి ఉంటుందో పిఆర్ ఎఫెక్ట్, వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఒక కన్వర్జేషన్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ అవినాష్, టేస్టీ తేజ ఇంకా మన రోహిణి మాట్లాడుకుంది ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మనల్ని నవ్వుకున్నంతసేపే మనం పనిచేస్తాం, విన్నర్ అంత స్టేజ్కి జనాలు కూడా తీసుకెళ్లారు, జస్ట్ మనం కామెడీ పీస్లం అన్నట్టు తను మాట్లాడిన మాట అది. అంటే వాళ్ళు నిజంగా బాధపడే మాట అన్నారా, లేకపోతే నిజంగా జనాల దృష్టిలో వాళ్ళు అట్లా ఉన్నారంటారా, ఏంటంటారు? అసలు ఎలా అన్నా కూడా అదొక సింపతి వర్కౌట్ చేస్తుంది. అరే మన పాపం వాళ్ళకి వేద్దాం రా ఓటు, అరే వాడు కుడ్డమ్మన్ ఫ్రెండే కదరా అన్నట్టు వాళ్ళు కూడా పాపం బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మనల్ని, వాళ్ళకి వేద్దాం అనే కోణంలో చాలామందికి ఆ డైలాగ్ ఆవిడ మనసులో ఇచ్చే వచ్చి ఉండొచ్చు, బట్ అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. బయట చాలామంది ఓట్లేసారు వాళ్ళకి. అండ్ వాట్ అబౌట్ పృథ్వీ? అసలు పృథ్వీ మీరు ఇందాక చెప్పారు టాప్ 5లో లేరు మీ దాంట్లో, మరి పృథ్వీ బాగా ఆడట్లేదా, అరగొంట అని చెప్పేసి మీరు అదే అంటున్నారా? మొహమాట పడితే వీడేమో అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నాడు, మంచిగా మాట్లాడి వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారని చెప్పి మాట్లాడితే, గట్టిగా ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తే అయ్యో పాపం విష్ణుప్రియ అంత ఎంబడి పడుతుంటే వీడు ఎట్లా చెప్తారు చూడండి అని చెప్పి వీడిని అరగంట అంటారు. ఏది చేసినా ఒక నేమ్ అనేది పడేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, కరవమంటే కప్ప కోపం, ఓదలమంటే పాము కోపం, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో వీడేమో కరకండిగా నో అని చెప్పేస్తే వీడు అరగంట అయిపోతాడు, వీడేమో ఓన్లీ బాధపడుతుంది అమ్మాయి అని చెప్పి సర్దుకుపోతుంటే వీడేమో నో అంటే నో అని చెప్పచ్చు కదా, లేదు అంత దూరం తీసుకెళ్ళి ఇంట్లో నట్టేట్టు ముంచేస్తాడా? నిజంగా సోనియా వచ్చి వెళ్ళిన తర్వాత హౌస్లో ఎంత హీట్ పుట్టిందంటే అసలు ఆ కన్వర్సేషన్ మేము చూస్తున్నా, మాకు కూడా అయ్యా బాబు ఏంట్రా బాబు ఇది అసలు సోనియా వచ్చి ఇట్లా చెప్పడం ఏంటి, ఆ నిఖిల్ లక్ష్మి వాళ్ళు వాదించుకుంటుంటే అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది, అసలు మేము ఎప్పుడు మిస్ అయ్యామని చెప్పి. అంటే 1 hour ఏదైతే షో చూస్తారో వాళ్ళకి ఇది కొంచెం ఆలోచించాల్సిన ఇది వచ్చింది, ఎక్కడ అసలు ఏం జరిగింది, కొన్ని కదా, అది కూడా నిఖిల్ ఎప్పుడు ఇట్లా బిహేవ్
చేయలేదు అండ్ దట్టు ఆ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఆహా నిఖిల్ అసలు అట్లాంటి కాదు అన్నట్టే అనిపించింది. కానీ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు షుగర్ కొంచెం స్వీట్గా మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసరికి ఇదంతా కొంచెం ఏమైనా నెగిటివ్ పడే అవకాశం ఉందంటారా మరి ఎవరికి? నిఖిల్కి. లేదు, నాకు తెలిసి నెగిటివ్ అయ్యేదే. గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు ఇవన్నీ కూడా. నిఖిల్, నేను చెప్పాలంటే నిఖిల్ని కూడా కలిపే అన్నాను, ప్రేరణ, యశ్వి అండ్ నిఖిల్ని కూడా కలిపి అన్నాను కొన్ని చోట్ల. బట్ అక్కడ వచ్చేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు ఎక్కువగా ఈ గ్రూప్ గేమ్లోకి వెళ్ళావంటే నీ గేమ్ కూడా నాశనం అయిపోద్ది చూసుకో అని చెప్పి వెళ్తూ వార్నింగ్ కూడా ఇచ్చాను నిఖిల్కి అది ఉంది. అమ్మో ఇప్పుడు నన్ను గ్రూప్లో అనుకుంటున్నారా అనుకునే టైంలో మా సీత అండ్ సోనియా ఇద్దరు వెళ్ళేసి కసా పొడిచేసి అమ్మయ్య వీడికి నా వాళ్ళంటూ ఎవరు లేరు ఇంక్లూడింగ్ యశ్వి, అందరూ కూడా వీరోధులే అయిపోయారు, ఇప్పుడు వీడు ఒంటిగాడైపోయాడు, ఇప్పుడు వీడు రండ్రా చూసుకుందాం మీరందరూ విత్ వెపన్స్ నేను వితౌట్ వెపన్ అన్న టైప్లో అయిపోయింది. సో సింపతి అయితే గ్యారంటీగా వస్తుంది, డౌటే లేదు. అండ్ నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా మంచి రేస్లో ఉన్నారు, ఇద్దరు కూడా మంచి చక్కగా ఆడుతున్నారు. అదే అంటున్నా. ఇంకొకటి కూడా టెంపర్మెంట్. నిఖిల్ని ఎప్పుడైతే ప్రేరణ ఆ బూత్ మాట అనేసిందో, ఆ టాస్క్ లాగేటప్పుడు పానిపట్టు యుద్ధంలో ఇట్లా పట్టుకొని లాగినప్పుడు ఏదో గట్టిగా బూత్ మాట అన్నప్పుడు ఎవరైనా మనల్ని అమ్మని తిట్టినా లేకపోతే మనల్ని అట్లా తిట్టే, అంటే తను ఏంది తిట్టిందో అది మామూలు చిన్నవాడే ఉండొచ్చు, బట్ బూతులు తిడితే ఎవరికైనా సర్రమంటుంది బ్లడ్. ఆ టెంపర్మెంట్ కూడా ఇట్స్ గుడ్ థింగ్ టు వాచ్. నేను చూసేటప్పుడు నన్ను ఎవడన్నా అంటే ఊరుకుంటానా, పట్టమని చెప్పి ఆ కోపం ఆ దీని మీద చూపించాడు. వాటర్ ట్యాంక్ ఎట్లా పొత్త కొట్టేశాడు. ఇట్ వాజ్ ట్రీట్ టు వాచ్. ఒక మనిషి ఎమోషన్ ఒక ట్రిగ్గర్ అయితే ఎలా ఉంటుంది అనేది నాకు హీరోలోనే అనిపించాడు అక్కడ కూడా. అండ్ వాళ్ళిద్దరిని పట్టుకొని లాగినప్పుడు కూడా చాలా, అంటే నేను కంట్రోల్గానే లాగాడు అనిపించింది. వాళ్ళిద్దరు కావాలని వీడు వదిలేయాలని చెప్పి చాలా పెద్దది చేసి ఏదో రకంగా గేమ్ గెలవాలనుకున్నారు. అది కూడా సోనియా పాయింట్అవుట్ చేసింది, అది కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మోరోవర్ తన లవ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది నిఖిల్ది? వాళ్ళ పర్సనల్ లవ్ స్టోరీలు అవన్నీ ఏముంటాయో తెలియదు. అమ్మాయి చెప్పింది ప్రతిసారి నమ్మేసి వీడియో చెడ్డవాడు అనుకోవడానికి కూడా లేదు, అన్నీ ఉంటాయి. ఎందుకంటే తను కూడా ఒక ట్వీట్ చేసింది కదా, సో ఆ ట్వీట్ తిని చెప్పింది ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు కదా. ఇదంతా కూడా సింపతి కోసం, ఇదంతా కూడా ఒక పేరు తెచ్చుకోవడం కోసం ఇది చేస్తున్నారని, రియాలిటీ అది కాదు అన్నట్టు తను. మనం ఎవ్వరం కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనం తెలుసుకోకుండా ఆ అమ్మాయి అన్నది అంత మాత్రం నిజం, నిఖిల్ చెప్పింది అబద్ధం అనుకోవడానికి లేదు. హూ నోస్, వాళ్ళ మధ్య ఏదైనా జరుగుండొచ్చు. అమ్మాయి పెట్టిన ట్వీట్ అమ్మాయి పెట్టింది కాబట్టి నిజం అనుకోవడం కరెక్ట్ కాదు. హ్యాపీ మెన్స్ డే. అలాగే చూసారా, మొత్తానికైతే శేఖర్ భాష గారు బిగ్ బాస్ గురించి మాట్లాడినా కూడా హ్యాపీ మెన్స్ డే అని చెప్పడం. అండ్ మీకు నా తరపున చెప్తున్నానండి, మీరు ఇట్లనే నిజంగా ఒకవేళ ఒక అమ్మాయి వల్ల అబ్బాయి బాధపడుతున్నాడు, ఆ అబ్బాయి పక్కన న్యాయం ఉంది అంటే మీరు చేస్తున్న ఏదైతే తలపెట్టారో ఈ కార్యాన్ని, ఆఖరికి ఈ కార్యక్రమం తిరిగి బిగ్ బాస్ లో కూడా ఒకరిని సేవ్ చేయడానికి వచ్చాను. రైట్, అది ఏదైతే ఉందో ముగ్గురు అమ్మాయిల వల్ల బాధపడుతున్నారు. సో దీనికి నా తరపున కూడా సపోర్ట్ ఉంది, ఎందుకంటే నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి, నేను కూడా ఒక అమ్మాయిని కాబట్టి. నీకేమనిపించింది? పాపం అనిపించిందా నిఖిల్ చూస్తే? అందరూ కూడా పొడి చేస్తున్నారు, లేదు వీడికి ఇట్టాగే కావాలని? లేదు, ఒక వర్షన్లో అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లా ఉండొద్దు. యాజ్ ఒక అబ్బాయిగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మొహమాటానికి, మీరు చెప్పినట్టు మొహమాటానికి వెళ్ళొద్దు, ఎక్కడ కూడా కరాఖండిగా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం పృథ్వీ ఉన్నట్టుగా కూడా ఉండదు. కరాఖండి అంటే దానికి ఒక విధానం ఉంటుంది, అరగెంట్నెస్ అనేది చూపెట్టకుండా కూడా మాట్లాడే విధానం ఉంటుంది. సో అది వీళ్ళిద్దరి మధ్యలో అది మిస్ అయింది. సో ఆ సన్న లైన్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఎవరు కూడా సరిగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ భాష గారు మీకు నిజంగా చాలా సార్లు మనం ఒక కాన్వర్సేషన్స్లో వెళ్ళిపోతుంటే, అరే అబ్బాయిలు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నో అంటారు, నో అని వెళ్ళిపోతుంటే రా అంటారు, వస్తే పో అంటారు, వెళ్ళిపోతే రా అంటారు. ఏంట్రా ఇది, ఏం చేయాలరా మనం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ కనువిప్పు కలిపి ఒక నిజం చెప్తా. సో వెళ్ళడం రావడమే కాకుండా మధ్యలో ఒకటి ఉంటుంది, ఆ మధ్యలో సన్న గీతం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే వెళ్ళాలి కానీ మీద అడిపోకూడదు, స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు మెల్లగా అప్పుడు రియాక్ట్ అవుతారు. అంతేగాని వెళ్ళి మీద పడిపోతే తోస్తారు, తోసినప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాను బాధ రమ్మంటారు. కానీ అదేంటంటే టాప్ కాదు, ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటే రమ్మన్నా కాదు, ఇలా వచ్చి ఆగి కూర్చొని మాట్లాడుకోవాలి, మాట్లాడు మెల్లగా 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 హల్లు అంతే.
అది దట్ ఈస్ దర్ ఆన్సర్, అంతే, ఇంకేం లేదు. రైట్ సార్. అండ్ నిజంగా మీకు ఇందాక చెప్తున్నాను కదా, సో మీరు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ పక్కన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు మహిళా సంఘాలు చూశాను నేను, వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా కూడా వాళ్ళ సైడ్ రైట్ ఉందని చాలా మంది మాట్లాడిన వాళ్ళని చూశాను. సో మీలాంటి వ్యక్తి సొసైటీకి చాలా అవసరం. చాలా మంది భార్య బాధితులు ఉన్నారు, చాలా మంది భామ బాధితులు కూడా భామ బాధితులు ఉన్నారు. సో వాళ్ళ సైడ్ మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇంకా ఎవరికి ఏమంటారు, ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీరు ఇదే స్టాండ్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ బాస్ 8 గురించి అండ్ జరిగిన ప్రక్రియ గురించి మాకు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్.